పరకాల మండలం నాగారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారితో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అంతకుముందు డప్పు చప్పుళ్లు, కోలాటాలు, బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వీట్ తినిపించి శాల్వాతో సన్మానించి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడారు. కార్డులు 94 ఇచ్చినాం. మరి 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ అని చెప్పి తెలంగాణ వస్తే మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎన్ని కొత్త రేషన్ కార్డులు ఇచ్చిందో ఒకసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అదే కాకుండా మిగతా రేషన్ కార్డులలో కూడా 73 మంది కుటుంబ సభ్యుల పేర్లు అదనంగా చేర్చిన విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఇవాళ మనం చేస్తే రైతు రుణమాఫీ 384 మందికి 4,34,71,000 ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. అదేవిధంగా రైతు బీమాకి వచ్చి డ్రైనేజీలు ఇస్తాను అని మీకు మాట ఇచ్చాను. ఈ 2 సంవత్సరాలు చూస్తే ఇప్పుడు మనము మొత్తం నియోజకవర్గంలో 11 కోట్ల, ఇది మనకు ఒక రకంగా ఒక సంతృప్తినిచ్చే కార్యక్రమం అని చెప్పి చెప్పునా లేదా అని చెప్పి ఛాలెంజ్ చేసి అడిగిండు అంటే నిజంగా నాకు చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా మరి చేస్తున్నాను. నేను మిగిలిన చెప్పాలి అని అంటే ఇవాళ మీ యొక్క నాగారం గ్రామమే ఇవాళ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పక తప్పదు. ఈరోజు మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి 45 మందికి, అదేవిధంగా మనం చూస్తే ఎల్ఓసీలు అంటే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి 3 మొత్తము 19,74,000 ఇచ్చినాము అని అంటే ఇవన్నీ ప్రతి ఒక్కరి పేర్లు ఉన్నాయి మన దగ్గర. ఈ 48 అమౌంట్ వేసుకొని ఇవాళ పూర్తి చేసుకోవడం అనేది నిజంగా ఈ యొక్క ప్రభుత్వానికి స్థాకిన శాసనసభ్యుడిగా నాకు మీరు ఇచ్చిన ఒక గొప్ప కానుక అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇవాళ గృహ ప్రవేశాలు చేసిన కుటుంబ సభ్యులు ఎంత మటుకు సంతోషంగా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా సంతోషంగా ఉన్నా. నేను 94 నుండి 2004 వరకు కూడా నర్సంపేట నియోజకవర్గ చాలా ఇళ్ళు ఇచ్చిన, వేలల్లో ఇచ్చా ఇళ్లకు, ఈరోజు ఇచ్చిన ఇళ్లకు చాలా తేడా ఉంది. ఈరోజు పక్కా గృహాలు, అదేవిధంగా కాగితం మీద ఇల్లు ఇవ్వడం కాదు, ఫిజికల్గా బిల్డింగ్లు ఇల్లు ఏర్పాటు జరగాలి అని ఒక నిబద్ధతతోటి, ఒక నియంత్రణతోటి మన వాళ్ళు ఏమనుకుంటారా, బయట వాళ్ళు ఏమనుకుంటారా అనే ఆలోచన లేకుండా అర్హత గల వ్యక్తులకే ఈరోజు మనం ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను.